హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ గణేష్. ఇప్పుడైతే నేనైతే 'మిస్టర్ బడ్జెట్' రవితేజ నటించి వచ్చిన సినిమానైతే చూడడం జరిగిందనమాట. సినిమా చూసిన తర్వాత నా యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని ఈ రివ్యూ రూపంలో మీకైతే నేనైతే చెప్పదలుచుకోవాలనుకుంటున్నాను. కథా సారాంశాలకు వెళ్ళినట్లయితే దమ్ము, ధైర్యం, నిజాయితీ కలిగిన ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్‌గా అయితే బచ్చన్ అనమాట రవితేజ అయితే నమ్మిన విలువల కోసం అవసరమైతే దేశ ప్రధాని మాటకైనా ఎదురు చెప్పేందుకు వెనకాడనమాట. అతనికి క్యారెక్టర్ అయితే అవ్వనుకుంటున్నాం. అతను ఓసారి అవినీతిపరుడైన ఓ పొగాకు వ్యాపారిపై రైడ్ చేసి పెద్ద మొత్తంలో నల్లధనాన్ని పట్టుకుంటాడు. కానీ ఆపై అధికారులు బచ్చన్‌ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తారనమాట. దీంతో అతను సొంతూరు కోటిపల్లికి వెళ్ళి ఆర్కెస్ట్రా అనేది పెట్టుకుంటాడనమాట. అక్కడే జిక్కి అనమాట భాగ్యశ్రీని చూసి తొలి చూపులోనే మనసు పరేసుకుంటాడనమాట హీరోయిన్‌ని. సో, మొదట్లో అతని ప్రేమకు జిక్కి అడ్డు చెప్పిన తర్వాత తన మంచితనం చూసి ఆమె కూడా మనసిచ్చేస్తుందన్నమాట హీరోయిన్ అనమాట. వీళ్ళు ప్రేమను పెద్దలు అంగీకారంతో పెళ్లి పీటలు ఎక్కుదామనుకుంటారనమాట. సో, అదే తరుణంలో బచ్చన్‌కి మళ్ళీ ఉద్యోగంలో చేరమని ఆదాయ పన్ను శాఖ నుంచి ఫోన్ వస్తుంది. దీంతో ఒకవైపు పెళ్లి సెట్ అయిన తన డ్యూటీలో భాగంగా ఎంపీ ముత్యం జగ్గయ్య అనమాట, జగద్బాబు అనమాట ఇంట్లో రైడ్ చేయాల్సి వస్తుందన్నమాట. మరి ఆ జగ్గయ్య ఎవరు? తన అరాచకాలు మొత్తం వ్యవస్థను బయటపెట్టి తన గుప్పిట్లో పెట్టుకున్న అతన్ని బచ్చన్ ఎలా ఎదుర్కొన్నాడనేది కథ సారాంశం అన్నమాట. సినిమాలో అయితే రవితేజ్ అయితే క్యారెక్టర్ అనమాట ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సినిమా అయితే బానే ఉంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మరి అంత ఈ సినిమా అయితే 'రైడ్' సినిమాకి రీమేక్ అనమాట. హిందీలో 'రైడ్' సినిమా రీమేక్ అని అంటున్నారు. నాకు తెలియదు. సినిమా అయితే ఫస్ట్ నేనైతే చూడడం జరిగిందన్నమాట ఈ విధంగా అయితే. సో, కానీ 'రవితేజ' అయితే మాస్ ఎలివేషన్ ఎందుకంటే డాన్స్ గాని కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చూసిన ప్రీవియస్ సినిమాలన్నమాట. 'ధమాకా' గాని ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ సినిమాలు అవన్నిట్లికి కంపేర్ చేసుకుంటే ఈ సినిమా అయితే ఆ రేంజ్‌లో అయితే జనాన్ని అట్రాక్ట్ చేయలేకపోవచ్చు కానీ పర్లేదు. ఓకే. ఓకే. నడుస్తుంది సినిమా అయితే. సో, వన్ టైమ్ వాచబుల్ అయితే నేను చెప్పగలనమాట 'రవితేజ'. ఎందుకంటే కామెడీ టైమింగ్స్ కానీ అవన్నీ కూడా కొంచెం యావరేజ్‌గా అనిపిస్తుంది. సినిమా అయితే నాకిది ఇలా అనిపించిందన్నమాట. ఖచ్చితంగా మీరు గాని ఈ సినిమా చూస్తే మీకెలాగ అనిపించిందంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ థాంక్ యూ సో మచ్ అందరికి లవ్ యూ ఆల్. జై హింద్, జై హింద్, జై హింద్.